కూడా పరితపించను. కానీ చేపట్టిన దాని నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకంత లేచి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటయే కాక పుల్లు ఒక్కడికి తెగనమ్మకొనుట నీచమ్మని నేను సంతోషించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకై వనర్చు నీచ కృత్యములు సగౌరవమని అగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్ష కాపాడిన నా అర్ధాంతలక్ష్మికు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గతి కలిగిన దేవి అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యను. అయ్యయ్యో సాధ్యమని నీ పతి బతికి ఉండగను నీ వరాలపై ఒక్కరి దయకు పాత్రురాలము కావలసి వచ్చి కదా కుమారా. నాయనా లోహిత, నేను నిన్ను మరల ఎన్నడు చూడగలుగుదును తండ్రి, ఎన్నడు చూడగలుగుదును. దాసదాసి జనంబల చేతుల నుండి అడుగటు పెట్టనీక మిగుల గారాభమున పెంచిన నిన్నటి నికృతమ్మకు దాస్యములకు అప్పగించింది కదా. గడచిన విపత్తులొక్కటొక్కటిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నది. ఆనాడు నా భార్యాపుత్రులు కాలకౌశికు విక్రయించినప్పుడు దాసి కదలవేమని అప్పారుడు తన తల్లిని అదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడకు కొనిపోయేదరా అని తనపై అదలినాడని ఆ కాలకౌశికుడు నిర్దయుడై నీకు రాజసంపంత హెచ్చరురా తలకెక్కలే పొగరు దాసి పుత్రయం సంసుతం ఫలద్రోయ